కైలాష్ హిల్స్ కాలనీలోని ఎవెంచర్ అనే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి సమాచారం అందలేదు. పూర్తి సమాచారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. పోలీస్ ఫైర్ ఇంజన్ వారి సహకారంతో మంటలు ఆర్పడం అయితే జరిగింది. ఆస్తి నష్టం ఎంత జరిగిందో ఏందనేది అంచనా వేయాల్సి ఉన్నది. దాని గురించి పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కాలనీ 4 గంటల ప్రాంతంలో అరౌండ్ 4-4:30 గంటలు జరగడం జరిగింది. ఎక్కువ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు పక్కన వర్క్ చేసే పిల్లలు చూసి మనుషుల్ని కాపాడడం కూడా జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఫైర్ వాళ్ళు వితిన్ 30 minutesలో రియాక్షన్ ఇవ్వడం జరిగింది. వారి సహకారంతోనే మంటలు ఆర్పడం కూడా జరిగింది. ఇంకా సమాచారం పూర్తిగా అందుతం లేదు. ఎందుకు జరిగింది, వైర్ ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఏం జరిగింది అనేది దాన్ని ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. అంటే అది పూర్తి సమాచారం ఇంకా లేదు. గ్రీజరా లేకపోతే హీటరా ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియడం లేదు. ఏ ఫ్లాట్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిందో ఆ ఫ్లాట్ మాత్రం చాలా భారీ ఎత్తున మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది. సిలిండర్లు ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి సిలిండర్లు బ్లాస్ట్ అవడం జరిగింది. గ్లేజర్లు, ఏసీలు అన్ని బ్లాస్ట్ అవడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. థర్డ్ ఫ్లోర్ లో దాదాపు సొంత ఫ్లాటే. అందులో ఎక్కువ మంది లేడీస్ ఉండడం జరిగింది. వాళ్ళు దాదాపు 3 సంవత్సరాలుగా ఇందులో ఉండడం జరుగుతున్నది. అందులో ఒక లేడీ మాత్రం ఇప్పుడు ఉన్నది. ఇంకా మిగిలిన లేడీస్ బయటకు వెళ్ళి వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది. ఎలా జరిగింది అనేది ఒక భయంలో ఉండడం వల్ల చెప్పలేకపోతా ఉన్నది. వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం ప్యానిక్ లో ఉన్నారు, మాట్లాడతారు వాళ్ళు. నా పేరు సందేశ్ అండి. నేను అవెంచర్ అపార్ట్మెంట్ కైలాష్ హిల్స్ కాలనీలో మా అపార్ట్మెంట్లో నేను 3వ ఫ్లోర్లో 301లో ఉంటున్నాను. సుమారు 4 ఆ ప్రాంతంలో 4-4:30 ప్రాంతంలో నాకు కొంచెం ఈ పొగ వచ్చినట్టు డౌట్ వస్తే నేను కిందికి నా బాల్కనీకి వెళ్ళి చూసేసరికి కింద సెకండ్ ఫ్లోర్లో ఏదో అడ్డుకుంటున్నట్టు అనిపిస్తే అందరిని అలర్ట్ చేస్తాను. అందరినీ కిందికి ఫోన్ చేసి అందరినీ కిందికి తీసుకొని వచ్చాము. మాకు ఇంకా 2 మిత్రులు, ఇక్కడ వర్కర్స్ 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి పైనుంచి ఒక 2-3 పైనుంచి కిందికి పట్టుకొని వచ్చారు. ఫైర్ మొత్తం సెకండ్ ఫ్లోర్ మొత్తం చాలా మొత్తం కాలిపోయింది. అసలు ఏమీ లేదు, కంప్లీట్ ఇదైపోయింది, వాష్అవుట్ అయిపోయింది. థర్డ్ ఫ్లోర్ కూడా 301 కూడా డ్యామేజ్ అయింది. అది ఇప్పుడు లోపల ఏం డ్యామేజ్ అయింది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూడాల్సి ఉంటుంది. అది ఆ అంచనా మాత్రమే మేము మొత్తం చూసిన తర్వాతనే మేము చెప్పగలుగుతాము. ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేము. ఫైర్ ఇంజన్ సహకారం వల్లనే ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం జరగకుండా ఆగింది. వాళ్ళు ఒక 30 నిమిషాల్లోనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇంకొక 5 minutes తేడా అయితే మాత్రం ఇంకా థర్డ్ ఫ్లోర్ అంతా కూడా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ 4th ఫ్లోర్ కూడా అవ్వడానికి అవకాశం ఉండింది. కాలనీలో ఉన్న వాసులందరూ కూడా వచ్చి చాలా సహకరించారు. ఇది మా కాలనీలో నాకు తెలిసిన సమాచారం వరకు ఇదే మొదటిసారి. అంటే అది తను ఎవరైతే సెకండ్ ఫ్లోర్ ఎవరైతే ఉన్నారో తను చాలా ప్యానిక్ అయ్యారు. తనని నేను అడిగినప్పుడు తను హాల్లో కూర్చున్నారంట. బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్రూమ్లో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పింది. తనే ఏదో గీజర్ ఏదో విషయం ద్వారా అయిందని చెప్తుంది. ఆ రెండిట్లలో ఏంటి క్లారిటీ అనేది మనకి ఇంకా తెలియాల్సింది ఉంది. సో అది తనతో ఒకసారి తనకు కొంచెం ప్యానిక్లో ఉంది కాబట్టి తనతో మాట్లాడు. మా అపార్ట్మెంట్ మీరు చూస్తే ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి బచాయించినాము, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఓసీ లేకుండా, సెట్ బ్యాక్ లేకుండా కడుతుంటే గవర్నమెంట్ కానీ లేకపోతే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాల్సింది పోయి, దాన్ని అడ్డుకోవాల్సింది పోయి, కాలనీలో వీళ్ళందరూ కూడా అక్రమాలని ముఖ్యంగా మా కాలనీలో ఓసీలు లేకుండా, సెట్ బ్యాకులు లేకుండా ఇల్లులు కట్టి పెంట్ హౌస్ లేచి కింద సెల్లార్లు వేసి జనాల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. దీన్ని మేము ఇప్పటి నుంచి చాలా తీవ్రంగా పరిణమిస్తాము. దీని నుంచి మేము చాలా మాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇప్పుడు డే టైంలో జరిగింది కాబట్టి అలర్ట్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి మేము మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. మా కాలేజ్ తరఫున మీడియా కూడా చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీడియా ప్రశ్నించే గొంతు ముందు లేకుంటే ఇలాంటివి అరికట్టలేము. సో ముఖ్యంగా ఫైర్ ఇంజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెంచాలి. చాలా దగ్గరలో, అంటే 30 minutes కాదు, 5 నిమిషాల్లో రావాలి. అది
కాలనీవాసులకు కూడా ఒక విజ్ఞప్తి, ఎండాకాలంలో గ్రీజర్లు హీటర్లు బంద్ చేసుకొని పోవడం, గ్యాస్ బంద్ చేసుకొని పోవడం అనేది జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు తాళం వేసి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఫైర్ జరిగిందనుకో ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోలేరు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకొని ఎలక్ట్రిక్ సమస్య ఒకటి, ఫైర్ సమస్యను ఒకటి జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి. చిన్న విషయం అండి, గ్రీజర్ అనేది చలికాలంలో యూజ్ చేస్తారు. అది ఎలా ఫైర్ అయింది ఏంటి అనేది పోలీస్ వాళ్ళు తేలాల్సినటువంటి సమస్య. దాన్ని ఎలా అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతారు.